స్వాగతం. సులూరుపేట నియోజకవర్గంలోని వైసీపీ అసమ్మతి నేతలతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి అందరినీ ఒకటి చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వర్గ విభేదాలను పక్కన పెట్టి వైసీపీ ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేయాలి అని, అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్యను గెలిపించాలి అని, ఇకపై ఎవరికైనా సంజీవయ్యతో ఎలాంటి విభేదాలు చోటు చేసుకున్నా నేను చూసుకుంటానని అన్నారు. సులూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు దిశానిర్దేశం అందించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ ఏదైనా తెలియక తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించి మీరందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెంగలమ్మ దేవస్థానం చైర్మన్ బాలచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంతరెడ్డి, కలత్తూరు శేఖర్ రెడ్డి, సులూరుపేట నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కేవలం సంజీవయ్య గారికి, నెలవల సుబ్రహ్మణ్యం గారికి జరుగుతున్న పోరాటం కాదు. కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారికి, ఉమారెడ్డి గారికి, గోపాల్ గారికి అందరూ కూడా అభిమానులు కావడం జగన్మోహన్. దానివల్ల ఈ పార్టీ ఈ యొక్క సులూరుపేట నియోజకవర్గం మనం అందరూ కూడా గమనించాలి. ఆ విధంగా మన కళ్ళ ఉంటే ఏ విధంగా దిగజారిపోతా ఉందో, ఎందుకు దిగజారిపోతా ఉందో అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. సంజీవయ్య గారిలో ఏదైనా తప్పులుంటే పెద్దలు ఉన్నారు, ఇంకా వైర్లు పెట్టి వాళ్ళు ఇటు చేస్తారు వీళ్ళు ఇటు చేస్తారు ఉంటే మనం నష్టపోతా అందరూ ఇది గుర్తుపెట్టుకోవాలని నేను మీకు అందరికీ కూడా మనం చేస్తూ మరి ఈరోజు పెద్ద మెజార్టీతో గెలిచాడు రాదు లాస్ట్ టైం. మరి అదే మెజార్టీలో గెలవాలంటే అందరూ కూడా ఆ రోజు చాలా కష్టపడి పనిచేసి ఉంటారు. చాలా మంది ఆయన తెలియకుండా కూడా డబ్బులు ఖర్చు చేసుకుంటారు వాళ్ళ గ్రామాలలో. మరి అవన్నీ కూడా వారు కూడా ఆలోచన చేస్తారు. తప్పకుండా మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా విమర్శతో చూడదు. అందులో ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి మీరు చిత్తూరు జిల్లాకు వచ్చారు, తిరుపతి జిల్లాకు వచ్చారు కాబట్టి నేను తిరుపతిలో ఉంటాను, అందుబాటులో ఉంటాను. ఏదైనా ఇబ్బందిగా కూడా నేను మీ అందరికీ కూడా సహకరిస్తానని చెప్పి తెలియజేస్తామన్నా. మరి నాకు పిచ్చిపోయిన పని లేదంటే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా చేపిస్తానని కూడా మీకు మనవి చేస్తామన్నా. మరి సంజయ్ గారికి ముందు ఎంత మెజారిటీ వచ్చిందో అంతే మెజారిటీ తెప్పించి మన ఇంటికి తిని మనం చాటుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున నేను తెలియజేస్తామన్నా. మరి ఒక ఏదైనా పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కూడా కుటుంబం మాదిరి. కుటుంబంలో ఏదైనా సమస్యలు వస్తాయి, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని విజయ పదంలో నడవడానికి సుగమం చేయాలని చెప్పి ఈరోజు నన్ను ఇక్కడికి ముఖ్యమంత్రి గారు పంపడం జరిగింది. మరి వారి ఆదేశానుసారం అందరూ కూడా ఈరోజు పార్టీకి పనిచేయడానికి ముందుకు రావడం జరిగింది. సంజయ్ గారు కూడా ఏదైనా చిన్న తప్పులు చేస్తుంటే అవన్నీ కూడా నాకు తెలుసో తెలియక చేస్తుంటే కూడా అవి పక్కన పెట్టి నాకు సహాయం చేయండి అని చెప్పి వారు కూడా అర్థించడం జరిగింది. అందరూ కూడా పార్టీకి పనిచేస్తారు. ఇక్కడ ఏ విధమైన అభిప్రాయ భేదాలు లేవు. అభిప్రాయ భేదాలు ఏదైనా ఉంటే కూడా అవి పరిష్కరించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గతంలో ఎంత మెజారిటీ ఇచ్చారో అంతకంటే ఎక్కువ మెజారిటీ ఈసారి ఈ నియోజకవర్గంలో సాధించాలని చెప్పి సాధిస్తారని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. మీరు కూడా నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే నేనేది తెలిసి పొరపాటు చేయాలా, నేను తెలిసి ఏది అన్యాయం చేయాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, నేను తెలిసి ఎవరిని ఇబ్బంది పెట్టాలా, మరి నాకు తెలియని పరిస్థితుల్లో నా
తెలియకుండా ఏదైనా పొరపాటు చేసిందా, ఇబ్బందులు పెట్టిందా, మనస్ఫూర్తిగా ఇక్కడ అందరినీ మరణించాలని అందరినీ కోరుకుంటా ఉన్నా. మనం చేసే జరగబోయే పెళ్లికూరు మండలం వద్ద నెల్లూరు తిరుపతికి వెళ్లే జాతీయ రహదారిపై నెల్లూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తో కొట్టిన ఘటనలో 40 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో పెళ్లికూరు మండలం టెంకాయ తోపు వద్ద జాతీయ రహదారి సమీపంలోకి రాగానే అతి వేగంగా ఎదురుగా వచ్చిన లారీని అధిగమించే క్రమంలో హఠాత్తుగా ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 188 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని శ్రీకాళహస్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందించారు. తీవ్ర గాయాలు పాలైన కొంతమంది ప్రయాణికులను మెరుగైన వైద్య సేవల కోసం తిరుపతికి తరలించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైడ్ లాగేసినట్టు తోసాడు, ముందు తోసేది बस से सर एक्सीडेंट और कुछ बाहर पड़ा पड़वा गया तो काम तो हो गया రైట్ కు వచ్చాడా లారీ వాడు, డ్రైవర్ లెఫ్ట్ కు వచ్చిండా, మళ్ళీ వాడు రైట్ కు వచ్చేసాడు, మళ్ళీ ఇటు వచ్చేసాడు. అవునా, ఇంకా తప్పించుకునే దానికి ఇట్లా ఆగాడు ఆయన. అంతే. సుమారు ఎంతమంది ఉన్నారు? 40 అందరికి దెబ్బలే. మరో 50 రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సులూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నుకున్న నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె నెలవల విజయశ్రీ సులూరుపేటలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ స్థానిక సత్యసాయి మండపంలో ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన 40 ఏళ్ల నుండి రాజకీయ చరిత్ర అనుభవం కలిగినటువంటి మా నాన్నగారు నెలవల సుబ్రహ్మణ్యం ఆశీస్సులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేను ప్రజలకు సేవ చేయడానికి రాజకీయ అరంగేట్రం చేశానంటూ, కావున ప్రజలు నన్ను ఆదరించి అభిమానించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నెలవల విజయశ్రీ పరిచయ వేదిక కార్యక్రమంలో మాట్లాడారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సులూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తనను ఆదరించినట్లే తన బిడ్డను కూడా ప్రజలు ఆదరించాలని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఏజీ కిషోర్, సాయి, మాధవ్, లాయర్ సుధాకర్ రెడ్డి, చిట్టేటి పెరుమాల్, జనసేన ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ 2 నెలలు మీరు కష్టపడితే నెక్స్ట్ 5 సంవత్సరాలు ఒక రేపు మీ ఊర్లో కానీ మీ గ్రామంలో కానీ ఏదైనా సరే మీ చెల్లెలుగా మీ యొక్క బిడ్డగా భావించి దాంట్లో 24 జనసేన పోగా మిగతా సీట్లలో నాయకుడు మనందరికీ దశ దిశ నిర్దేశం పెరుమాళ గారికి జనసేన నాయకులు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్వాగతం కూడా కష్టపడి మెజారిటీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ విజయశ్రీ గారికి నెలవ సుబ్రహ్మణ్యం గారికి రాజేష్ గారికి మరి ఏదేమైనా మనకు ఒక డాక్టర్ పనిచేస్తున్న విజయశ్రీని అభ్యర్థిగా ప్రకటించడం యువకులకు అవకాశం కల్పించాలని చెప్పని నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన మేరకు గత ఈ మహానాడు కార్యక్రమంగా ఈ రాష్ట్రంలో యువతకి 40% మరి యువకులకు ఇస్తామని చెప్పని నారా లోకేష్ బాబు గారు ఎప్పుడైతే ప్రకటించారో దాన్ని పార్టీ కూడా తీసుకుని పెద్దల చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు ఎక్కువ మంది యువకులకి మరి అవకాశం కల్పిస్తామంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు మరి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి యొక్క సూచనల ప్రకారం జరుగుతూ ఉందని చెప్పని కూడా మనం చేస్తూ ఉంటాం. మరి ఈ రోజు సూలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన కలయికతో వైసీపీ ఇంకా అడ్రస్ లేకుండా పోతుందని చెప్పి ఎవరు కట్టుకోలేరు, ఎవరు వచ్చినా ఎదురుండి ముందుకు పోవడమే కానీ వెనక్కి వచ్చే క్వశ్చనే లేదని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మరి ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా వైసీపీ నాయకుల యొక్క రూపాపకరం ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా నేను వైసీపీ నాయకులు ఒకటే తెలియజేస్తా ఉంటా, నెలవ సుబ్రహ్మణ్యం గమ్మనుండేవాడు కాదు. మీరు ఎవరైతే అతిగా ప్రవర్తిస్తారో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. ఎన్నికల్లో కానీ మా కార్యకర్తల జోలికి వచ్చినా మా జన సైనికుల జోలికి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని విస్మరించం. రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఒక్కసారి వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని వ్యవహరించాలని చెప్పని వైసీపీ నాయకులకి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. మరి ఈరోజు నా కుమార్తెను ఆశీర్వదించడానికి ఇంతమంది నాయకులు వచ్చినందుకు అందరికీ సమావేశంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు. డాక్టర్ నెలవ విజయశ్రీ, సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు నెలవ సుబ్రహ్మణ్యం గారు బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రజాసేవ కోసమని రాజకీయాల్లోకి వచ్చేసారు. అదేవిధంగా నేను కూడా డాక్టర్ వృత్తిని వదిలేసి ప్రజాసేవ కోసమని నియోజకవర్గానికి వచ్చాను. నాన్నగారు 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఏ అవినీతి మచ్చ లేకుండా బతికారు. అలాగే నేను కూడా అందరికీ సేవ చేసుకుంటూ ఏ మచ్చ లేకుండా ప్రతి కార్యకర్త ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా పనిచేస్తున్నాడు అన్ని ఆయనకు తెలుసు. అందుకనే మేము ఆయన కోరుతున్నాం. ఎందుకంటే 4 సంవత్సరాలు మన కష్టమంతా చూసిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన వస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తే మనకందరికీ న్యాయం జరుగుతుందని మనం పోరాడాము. తప్పకుండా మనం విజయం సాధిస్తామని తెలియజేస్తూ ఈ అరాచక పాలనలో ఎక్కడో కాదు మన సూలూరుపేటలోనే తప్పుడు కేసులు పెట్టి మన బిడ్డలు, మన కార్యకర్తలు, మన శ్రేణులకు అందరినీ కూడా 35 రోజులు జైల్లో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మన సూలూరుపేట టౌన్లో
పెట్టారు. ఎంత దారుణం! అరాచకాలు చేస్తే గెలిచేటట్టుంటే ఎంతో మంది ఉన్నారు కడప జిల్లాలో. వాళ్ళంతా నిలవన అరాచకాలు నాశనం అయిపోయినారు. ఇప్పుడు ఎవరు ప్రజలకు మంచి చేసేవాడే రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. కానీ ఈ విధంగా అరాచకం చేసి రకరకాల ఇబ్బందులు పెట్టి ఎలక్షన్ అమలు చేస్తామంటే భయపడే ప్రశ్నే లేదు. డాక్టర్ నెలవల విజయశ్రీ గారిని అభ్యర్థిగా చేస్తే బాగుంటుందని ఆయన అన్ని విధాలా కూడా ప్రజాభిప్రాయం తీసుకొని ఆమెని అభ్యర్థిగా నిర్ణయించారు. ఈరోజు మన అభ్యర్థి మీ ముందుకు వచ్చింది. పెద్దవాళ్ళగా ఉన్నవాళ్ళు ఆస్వాదించండి, చిన్నవాళ్ళు ఉండేవాళ్ళు, చిన్న వయసులో ఉండేవాళ్ళు మీరందరూ కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేయండి. ఆయన గెలుపు కొరకు మీరు మేము ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా కష్టపడి బంపర్ మెజారిటీ